భారత జాతికి, తెలుగు వారికి స్వాగతము. కులాల కుంపట్లు కొనసాగవలసిందేనా? మతాల మంటలు ఆర్పలేమా? అంతరాల అంతస్తులు పెరగడమేనా? లంచావతారాలకు అంతముందేదే. ఇవి 1950 నుండి 75 సంవత్సరాల నుండి కొనసాగడమే కాదు, దినదిన ప్రవర్ధమానం అవుతున్నవి. వీటికి అంతమే లేదా? వీటిని తుదముట్టించే మార్గమే లేదా? ఉంది. అది సామాన్యమైనది కాదు, బ్రహ్మాస్త్రము. అదే మనకు శ్రీరామ రక్ష. అదే మన రాజ్యాంగము. మన రాజ్యాంగము సజీవమైనది. మన రాజ్యాంగము 1950లో ఆచరణలోకి వచ్చింది. మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. అంటే 75 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలములో రాజ్యాంగంలో ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చినాయి. మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అమూల్యమైన విశిష్టమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగ ముఖ్య లక్షణాలు సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుతో ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్ర పాలన, కార్యనిర్వాహక వర్గము, న్యాయ వ్యవస్థ తదితర అంశాలను విపులముగా వివరించారు. ఇంత మంచి రాజ్యాంగమైన పై సమస్యలు ఎందుకు కొరకరాని కొయ్యలైనవి? తిలా పాపము తలా కొంచెమైనట్లు ప్రజలు కూడా ముఖ్య కారకులే. ఎందుకంటే మాకెందుకు ఈ బాధలు కలుగుతున్నావు అని ప్రశ్నించకపోవడం. వీటి పరిష్కారానికి మాకొక రాజ్యాంగం ఉన్నదని, దానితో మా సమస్యలు తీరుతామని తెలియకపోవడమే. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశామంటే, రాజ్యాంగము గురించి మీకు తెలియజేయవాలని, మీతో పంచుకోవాలని. మత గ్రంథాలు నీతి నియమాల గురించి, దేవుడు, అల్లా, యేసు గురించి తెలుపుతాయి. అట్లాగే మన రాజ్యాంగము మానవ హక్కుల గురించి, వాటిని ఎట్లా సాధించుకోవచ్చో తెలుపుతుంది. మన రాజ్యాంగము మన బతుకులకు ఒక వరము. మన చేతిలో అది అణుబాంబు. మన చేతిలో అది ఉంటే మన బతుకులు బాగుపడ్డట్టే. భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఎట్లా చదువుతామో అట్లాగే మన రాజ్యాంగాన్ని చదవాలి, తెలుసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడే. భారతీయుడైన ప్రతి వ్యక్తి రాజ్యాంగాన్ని అంగీకరించవలసిందే. అతడు అంగీకరించకపోతే అతడు భారతీయుడే కాడు, శిక్షార్హుడు. చట్టం ముందు అందరూ సమానులే. మన రాజ్యాంగాన్ని ఒక ఉద్యమముగా తీసుకుపోవాలి. అప్పుడే భారత్ చైతన్యవంతముగా వెలుగొందుతుంది. ఇది మా లక్ష్యము, మా గమ్యము. భారత మాతకు జై. వందే మాతరం. గమనిక: పైన తెలిపిన కొరకరాని సమస్యలకు కారణాలు, పరిష్కారాలు వచ్చే మా వీడియోలో తెలుపుతాము. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.